ద్వితీయాధ్యాయము 1 తం తథా కృపయావిష్టమశ్రు పూర్ణాకు లేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. సంజయుడు పలికెను, చింతాక్రాంతుడై కనుల యందు అశ్రువులను దాల్చి కృపాపూర్ణుడైనట్టి అర్జునునిగాంచిన మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ క్రింది వాక్యములను పలికెను. భాష్యము. విషయపూర్ణమైన జాలి, చింత, కన్నీరు అనునవి ఆత్మజ్ఞానరాహిత్యమునకు చిహ్నములై యున్నవి. నిత్యమైన ఆత్మ కొరకు చూపిడి జాలియే వాస్తవమునకు ఆత్మానుభవము. ఈ శ్లోకమున మధుసూదన అను పదమునకు విశేష ప్రాధాన్యము కలదు. మధువను దానవుని సంహరించిన శ్రీకృష్ణుడు ఇప్పుడు కర్తవ్య నిర్వహణలో అవరోధము కలిగించిన తన అపార్థమను దానవుని సంహరింపవలెనని అర్జునుడు కోరెను. జాలి వెచ్చట చూపవలెనో ఎవ్వరును ఎరుగరు. నీటిలో మునుగువాని దుస్తులపై జాలి చూపుట మూర్ఖత్వమే కాగలదు. బాహ్యవస్త్రమును, స్థూలమైన భౌతిక దేహము రక్షించుట ద్వారా అజ్ఞానసాగరమున బడినవాడు ఎన్నడునూ రక్షింపబడడు. ఈ విషయము నెరుగక బాహ్యవస్త్రము వంటి దేహము కొరకే చింతించువాడు శూద్రుడు, అతడు నిష్కారణముగా చింతించువాడు అని పిలువబడును. అర్జునుడు క్షత్రియుడైనందున అట్టి నైజము అతనికి తగియుండలేదు. అయినను అజ్ఞాని అయిన వాని దుఃఖమును శ్రీకృష్ణ భగవానుడు శమింపజేయగలడు. ఆ ప్రయోజనార్థమే గీత అతనిచే గానము చేయబడినది. భౌతిక దేహము మరియు ఆత్మల విశ్లేషణాత్మక అధ్యయనము ద్వారా ఆత్మానుభవమును ఈ అధ్యాయము మనకు ఉపదేశించుచున్నది. పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుడే దీనిని వివరించెను. ఫలితముల ఎడ సంగత్వము లేకుండా కర్మనొనరించుచు ఆత్మతత్వమునందు స్థిరముగా నిలిచియున్నవానికే ఈ అనుభవము సాధ్యము కాగలదు. 2 కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీకీ కల్మషము ఎచ్చట నుండి ప్రాప్తించినది? జీవితపు విలువ నెరిగిన మనుజునకు ఇది అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకములను లభింపజేయదు, పైగా అపకీర్తిని కలిగించును. వదంతి తత్తత్వ విదస్తత్వం యత్ జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి సభ్యతే. పరతత్వమననది తత్వవిదులచే 3 దశలలో అనుభూతమగుచున్నది. అవి ఎన్నియును అభిన్నములైయున్నవి. పరతత్వపు ఆ వివిధ దశలే బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనుచూ తెలుపబడుచుండును. 3 క్లైబ్యం మాస్మగవః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వాతిష్ట పరస్తప. క్లైబ్యన్న పుంసకత్వము, మాస్మగమః పొందకుము, పార్థ ఓ పృథాకుమారా, ఏతత్ ఇది త్వైనీకు న ఉపపద్యతే తగినది కాదు. క్షుద్రం తుచ్చమైన హృదయదౌర్బల్యం హృదయ బలహీనతను త్యక్త్వా విడిచి ఉత్తిష్టలెమ్ము, పరస్తప శత్రువులను తప్పింపజేయువాడా. ఓ వృధాకుమారా, పతనకారక నపుంసకత్వమునకు లొంగకుము, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇట్టి హృదయ దుర్బలతను విడనాడి వెంటనే లెమ్ము. భాష్యము. ఇచ్చట అర్జునుడు పృథ తనయునిగా సంబోధింపబడినాడు. పృథ శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవుని సోదరి. తత్కారణమున అర్జునుడు శ్రీకృష్ణునితో రక్త సంబంధమును కలిగియున్నాడు. క్షత్రియుని తనయుడు యుద్ధము చేయ నిరాకరించినచో అతడు నామమాత్ర క్షత్రియుడు మాత్రమే. అలాగుననే బ్రాహ్మణ తనయుడు పాపవర్తనమును కలిగియున్నచో అతడు నామమాత్ర బ్రాహ్మణుడే. అట్టి క్షత్రియులు, బ్రాహ్మణులు తమ తండ్రులకు తగిన పుత్రులు కాజాలరు. కనుకనే అర్జునుడు క్షత్రియుడైన తండ్రికి తగని సంతానము కారాదని శ్రీకృష్ణుడు కోరెను. అర్జునుడు శ్రీకృష్ణునికి సన్నిహిత స్నేహితుడు. అంతియేగాక శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా రథమునందుండి అతనికి నిర్దేశము కూర్చుచున్నాడు. ఇన్ని యోగ్యతలను కలిగినప్పటికిని అర్జునుడు యుద్ధమును త్యజించినచో అతడు అపకీర్తికర కార్యము చేయువాడే కాగలడు. అర్జునుని యందు గోచరించు అట్టి నైజము అతనికి తగినట్లు లేదని శ్రీకృష్ణుడు పలికినాడు. అత్యంత గౌరవనీయులైన భీష్ముడు మరియు బంధువుల ఎడ ఉదార స్వభావముతో తాను యుద్ధమును త్యజింతునని అర్జునుడు వాదింపవచ్చును. కాని అట్టి ఉదారత కేవలము హృదయ దుర్బలత మాత్రమేనని శ్రీకృష్ణుడు భావించెను. అట్టి మిథ్యా ఉదారతను ఏ ప్రామాణికుడునూ ఆమోదింపడు. కనుకనే అటువంటి ఉదార స్వభావమును లేదా నామమాత్ర అహింసను అర్జునుని వంటివారు శ్రీకృష్ణుని ప్రత్యక్ష మార్గదర్శకత్వమున శీఘ్రమే త్యజింపవలసియున్నది. 4 కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన
ఇషుభ్యః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. అర్జునుడు పలికెను, ఓ శత్రు సంహార! ఓ మధుసూదన! పూజార్హులైన భీష్మ ద్రోణుల వంటి వారిని నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలను? భాష్యము: పితామహుడైన భీష్ముడు, ఆచార్యుడైన ద్రోణాచార్యుల వంటి గౌరవనీయులగు పెద్దలు సదా పూజింపదగినవారు. అటువంటి వారు దాడి చేసినను వారి ఎదురు దాడి చేయరాదు. పెద్దలతో వాగ్యుద్ధమునకైనను దిగకుండుట సాధారణ కట్టుబాటు. కొన్నిమార్లు వారు కటువుగా వర్తించినను వారి కటువుగా వర్తించరాదు. అట్టి వారిని ఎదుర్కొనుట అర్జునునికి ఎట్లు సాధ్యము కాగలదు? కృష్ణుడు ఆ విధముగా ఎన్నడైనా తాతయైన ఉగ్రసేనుని గాని గురువైన సాందీపనిమునిని గాని ఎదుర్కొనెనా? ఈ విధమైన కొన్ని వాదములను అర్జునుడు శ్రీకృష్ణునకు తెలియజేయుచున్నాడు. 5 గురూనహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్ధకామాంస్తు గురూని హైవ భుర్జయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. 2 గురువులైన మహాత్ముల జీవితములను పణముగా పెట్టి జీవించుట కన్నను భిక్షమెత్తి జీవించుట ఈ జగమున ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికిని వారందరును పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్తపంకిలమగును. భాష్యము: గురువు హేయమైన కార్యమును చేయిచు తన విచక్షణను కోల్పోయినప్పుడు త్యజింపదగినవాడని శాస్త్రనియమములు తెలుపుచున్నవి. దుర్యోధనుడు ఒసగిన ఆర్థిక సహాయము కారణముగా భీష్మద్రోణులిరువురును అతని పక్షమును వహించియుండిరి. కాని కేవలము ఆర్థిక కారణములచే అట్టి స్థానమును స్వీకరించుట వారికి తగినట్లు లేదు. ఇట్టి పరిస్థితులలో వారు గురువులుగా తమ గౌరవమును కోల్పోయిరి. అయినప్పటికీ వారు పెద్దలుగానే నిలిచియుందురని అర్జునుడు భావించుచున్నాడు. కనుకనే వారిని సంహరించిన పిదప భౌతిక లాభములననుభవించుట అనగా రక్తపంకిలమైన వాటిని అనుభవించుటయనియే భావము.